హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి, మేము ముగ్గురం పొద్దునే రెడీ అయిపోయాము తిరుపతికి వెళ్దామని. ఎందుకో మా హస్బెండ్ చెప్తారు, వినండి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాము? నేను మా వైఫ్ మా పిల్లోడైతే ఇప్పుడు జూ పార్క్ అయితే వెళ్తున్నాము. జాలీగా అనేది వెళ్తున్నాము హ్యాపీగా. లొకేషన్ అయితే భలేగా ఉంది ఇక్కడైతే, మీరు కూడా ఒకసారి చూసేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆగున్నాం ఫ్రెండ్స్. గేట్ అయితే వేసేస్తున్నారు. ఇంకా ట్రైన్ అయితే వెళ్తూ ఉంది చూడండి, గూడ్స్ ట్రైన్. ఇంకా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోతాం. చూడండి, ఇంకా గేట్లు అయితే వెతేశారు. మేమైతే వెళ్తూ ఉన్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ వెళ్ళాలని. ఈరోజు అయితే కుదిరింది. ఇంకా ఇదైతే వెంకటగిరి రైల్వే స్టేషన్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, విశ్వోదయ డిగ్రీ కాలేజ్. ఇంకా నెక్స్ట్ అయితే నేను చదువుకున్న కాలేజ్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇదైతే తారక రామ స్టేడియము వెంకటగిరిలో. నెక్స్ట్ అయితే నేను చదువుకున్న కాలేజ్ వస్తుంది ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. చూడండి, ఇక్కడే నేనైతే డిహెచ్టిటి చేశాను, డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ. 3 years కోర్స్ ఫ్రెండ్స్. 3 years అయితే కంప్లీట్ చేసేసాను. ఇక్కడైతే చూడండి, మధ్యలో మేమైతే ఆగాం ఫ్రెండ్స్, బాబుకి వాటర్ తాపిద్దామని. ఇంకా మేమైతే ముగ్గురం వాటర్ తాగేసి అక్కడ నుంచి అయితే ఇంకా మళ్ళీ అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. ఇదైతే చూడండి రోడ్ ఎలా ఉందో తిరుపతిలో. రోడ్డు రవాణా సంస్థ అయితే చాలా డెవలప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి మన ఇండియా ఫ్లాగ్ అయితే పెట్టేస్తున్నారు. మేమైతే తిరుమల వెళ్దామని అనుకున్నాము. మా హస్బెండ్ తిరుమల వెళ్దామా అని అడిగారు. ఒకసారి చూసేసి వద్దాం ఎలా ఉందో అన్నారు. సరే అండి వెళ్దామని చెప్పాను. ఫైనల్గా అయితే అక్కడ హెల్మెట్ లేకపోతే మేము పంపిమన్నారు. అందువల్ల ఇంకా నెక్స్ట్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం, జూ పార్క్. ఇంకా మా హస్బెండ్ అయితే పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళున్నారు, బైక్ పార్క్ చేసి వచ్చేయడానికి. నేనైతే టికెట్ తీసుకున్నాను చూడండి, 2 tickets 70 రూపీస్ అయితే అయింది ఫ్రెండ్స్, 140 రూపీస్. ఇంకా నెక్స్ట్ అయితే మేము లోపలికి వెళ్తాము. ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడంతా చెక్ చేస్తూ ఉన్నారు. ఇంకా డ్రింక్ ఏమన్నా చేశారా అని చెక్ చేస్తూ ఉన్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము, ఒక వెహికల్ తీసుకొని ఇంకా వెళ్దామని. బ్యాటరీ స్కూటీ ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే 2 hours-కి 1 hour-కి 250 రూపీస్ అంట. ఇంకా 2 hours-కి అయితే 400 అన్నారు. సరేలే అని 2 hours-కే తీసుకునేసాము. 1 hour సరిపోదేమో అని 400 కట్టి ఒక బ్యాటరీ స్కూటీ అయితే ఇచ్చారు. మేమైతే 1255కి అయితే తీసుకున్నాము స్కూటీ. ఇంకా 155 లోపల అయితే తీసుకొచ్చి ఇచ్చేయాలన్నారు. ఇంకా మేమైతే చూడండి జూలోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము చూడడానికి. ముందుగా వెళ్ళగానే జింకలు అయితే కనిపించాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి జింకలు అయితే. ఇదైతే చూడండి పులి, చిరుత పులి అయితే ఇక్కడ పనుకొని ఉంది. ఇక్కడైతే చాలామంది ముస్లిమ్సే వచ్చున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే నాకు అందరూ ముస్లిమ్సే కనిపిస్తూ ఉన్నారు జూలో. ఇంకా ఇవన్నీ చిరుత పులి, ఇంకొక తెల్ల పులి అంట, తెల్ల పులి, అవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ బోన్స్లో పెట్టేస్తున్నారు కదా, ఇంకా దూరంలో ఉన్నాయి, సరిగా కనిపించటం లేదు ఫ్రెండ్స్. ఇదైతే ఎలుగుబంటి చూడండి, లోపల తల అయితే పెట్టేసింది, బయటకు తల తీయలేదు. కాసేపు తీస్తూ ఉంది, మళ్ళీ లోపలే పెట్టేస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము వేరే దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము. కొండ చిలువలు ఉన్నాయంట, కొండ చిలువ పాములను అయితే చూడడానికి వెళ్తున్నాం. మూడు పాములు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ, కొండ చిలువలు చూసేయండి.
ఈ మిర్రర్లో లైట్గా అయితే కనిపిస్తూ ఉంది. జూకి వెళ్ళాను కానీ ఫ్రెండ్స్, అక్కడ ఉన్నవి అన్నీ ఏమీ క్లియర్గా చూపించలేకపోతున్నాను. అసలు సరిగ్గా కనిపించటం లేదు కెమెరాకి. మాకే చాలా దూరంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కెమెరా అయితే క్యాచ్ చేయలేదు. ఇంకా ముసళ్ళు ఫ్రెండ్స్, ఇవైతే ముసళ్ళు కూడా చూసేసాము. 3 అయితే ఉన్నాయి. ఇంకా హిపోపోటామస్ అనేది ఒకటి ఉంది, నీటి ఏనుగు, అది కూడా చూసేసాం ఫ్రెండ్స్. చూసేసి ఇంకా బండి అయితే ఎక్కేసాడు. ఇక్కడైతే చూడండి అడవి పందులంట, ఇంకా టీ పక్షులంట ఫ్రెండ్స్. ఇక్కడికైతే వచ్చేసాము. నేనైతే ఇక్కడికి రావడం సెకండ్ టైం ఫ్రెండ్స్. పెళ్ళైన కొత్తలో అయితే మా హస్బెండ్ ఒకసారి తీసుకొచ్చారు 4 years ముందు. అప్పుడైతే మేము నడిచి వచ్చాము. నడవలేకైతే చాలా కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి నాకైతే ఆ రోజు. ఒక్కొక్కటి చూడాలంటే చాలా దూరం అయితే నడవాలి ఫ్రెండ్స్ ఈ తిరుపతి జూలో. ఈసారి అది గుర్తుపెట్టుకొని మేమైతే వెహికల్ తీసుకొని వచ్చుకున్నాము. మనీ పోతే పోనీలే అని ఈసారి వెహికల్ అయితే తీసుకున్నాము. నడవలేం ఫ్రెండ్స్, ఒక్కటి చూడాలంటే చాలా దూరం అయితే రావాలి. ఇంకా జూలో వచ్చి చిన్న షాప్ అయితే ఉంది, చూసేయండి. వెళ్ళగానే చూడండి ఈ పులి బొమ్మ అయితే ఉంది. ఇంకా షాపింగ్ మాల్లో అయితే చూసేయండి, జూలో ఉన్న షాపింగ్ మాల్లో ఏమేమి ఉన్నాయో. మా బాబునైతే ఎక్కి కూర్చోరా అంటే కూర్చోను అని ఏడ్చాడు. సరేలే అని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ నిలబడి మేము ముగ్గురము. ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈ ఎద్దుల బండి అయితే చాలా బాగుంది, 150 రూపీస్ అంట. ఇంకా కప్స్, టీ షర్ట్స్, ఎలిఫెంట్ బొమ్మలు, తాబేలు బొమ్మలు అన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఒకసారి చూపించేస్తాను మీకు. టీ షర్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ టీ షర్ట్స్, బ్యాగ్స్, క్యాప్స్, ఇంకా జూట్ బ్యాగ్స్. ఇంకా మేమైతే ఇంకా చూసేసి బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవైతే చూడండి జింకలు, చాలా రకాల జింకలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఏమో ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం తెలియదు కానీ అన్నీ అయితే చాలా డల్గా ఉన్నాయి. కనితి అంట ఈ జింక పేరు. ఆల్మోస్ట్ పులి కానీ, ఏనుగులు కానీ, తాబేళ్ళు, మొత్తం ఇవి ముసళ్ళు అన్నీ అయితే చాలా డల్గా ఉన్నాయి. ఒకటి కూడా యాక్టివ్గా లేదు ఫ్రెండ్స్ ఆ జూలో. ఇంకా ఇవన్నీ అయితే పక్షులు ఫ్రెండ్స్, పక్షులు, నెమళ్ళు. చూడండి నెమళ్ళు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇంకా పెద్ద నెమలి, చిన్న నెమలి, తెల్ల నెమలి. ఇదైతే చూడండి కలర్స్గా ఉంది. పక్షి అయితే చాలా బాగుంది. ఇదైతే చూడండి జింక బొమ్మ. ఇంకా మాకైతే చాలా బాగా ఆకలి వేసిపోయింది. అందుకోసం ఈ జూలోనే షాప్స్ అయితే ఉన్నాయి. గోలీ సోడా అయితే నేను ఒకటి, మా హస్బెండ్ ఒకటి తాగాము. బాబుకైతే వీల్ చిప్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసిచ్చాను. ఇక్కడైతే చూడండి కొండకోతి, పెద్దది ఉంది అదైతే. ఇంకా బ్యాటరీ అయితే ఇచ్చేసాము ఫ్రెండ్స్, బ్యాటరీ వెహికల్. టైం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంది. మేమైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే అక్కడ తీసుకున్నాం. బాబుని తాకరా అంటే ముందు భయపడ్డాడు, అది రియల్దేమో అని. తర్వాత అయితే టచ్ చేశాడు ఫ్రెండ్స్. చూడండి నేనైతే పిలుచుకెళ్ళి టచ్ చేపిస్తూ ఉన్నాను, అది రియల్ది కాదు అని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ముందుగా అయితే నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇంకా మేమైతే దీనికి ఆపోజిట్లో ఉన్న రెస్టారెంట్లో అయితే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసాం. నేనైతే మీల్స్ తిన్నాను, మా హస్బెండ్ అయితే పరోటా తీసుకొని తిన్నారు. ఇంకా జూ పార్క్కి పక్కనే ఉన్న లెఫ్ట్ సైడ్లో ఇంకా చూడండి పిల్లలు ఆడుకునేటివి ఉన్నాయి. ఇక్కడైతే పిలుచుకొచ్చి బాబుకి బెలూన్స్లో అయితే కాసేపు ఆడించాను. 40 రూపీస్ అయితే టికెట్ తీసుకున్నాడు. ఇంకా ఈ జంపింగ్లో వచ్చి ఇంకొక 40 రూపీస్ అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్.
ఇంకా కాసేపు అయితే ఆడించేసి బాబుని మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. చూడండి మా బాబు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. డీమార్ట్కి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడైతే ఫుల్ రష్ ఉంది ఈ తిరుపతి డీమార్ట్లో. అసలు వీడియో అయితే తీయలేకపోయాను నేను. త్వరగా చూసుకొని బాబు కోసం ఒక బాటిల్, ఒక చిన్న మినీ ఫ్యాన్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాను ఫ్రెండ్స్. వీడియో అయితే తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఫ్లిప్కార్ట్ హోల్సేల్ బజార్లోకి అయితే వెళ్ళాము. వీడియో అయితే తీసి పెట్టాను, చూసేయండి ఫ్రెండ్స్. ముందే నేను పోస్ట్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టాటా ఫ్రెండ్స్.